ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసము చేద్దుము. మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన ఒక ప్రత్యేకమైన అంశము మనం చదివాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ అంటారు, ఎవరు నన్ను ప్రేమిస్తారు వారు నా మాటలో గాయకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను యేసయ్యని ప్రేమిస్తున్నాను అని చెప్పి చాలా పాటలు మనం పాడుతాం. యేసయ్యని ప్రేమిస్తున్నాను అని చెప్పి అనుకుంటాం. యేసయ్యని ప్రేమిస్తున్నాము అని చెప్పి ఇతరులతో చెప్తుంటాం. కానీ నిజంగా ఆయనను మనం ప్రేమించినట్లయితే ఆయన వాక్యములు మనకు గాయకొనాలి కదా. ఆయన ఏం చేయమన్నారు అది మనం చెయ్యాలి, ఏం చేయకూడదు అన్నారు అది మనము చేయకూడదు అని చెప్పి చేయడం మానేయాలి. అంతేగాని మన ఇష్టప్రకారం మన బ్రతికి యేసుక్రీస్తును నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం అది అబద్ధం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ మనకు కావాలి కదా. అందుకు ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నారు కదా, నన్ను ప్రేమించిన వారిని నా తండ్రి కూడా ప్రేమిస్తారు. హల్లెలూయా. మేము ఆయన యొద్దకు వచ్చి మేము ఆయనతో నివాసము చేయుదుము అని చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతోని నివాసము చెయ్యాలంటే మనం ఏం చెయ్యాలి? మన యేసుక్రీస్తును ప్రేమించాలి. యేసుక్రీస్తును ప్రేమిస్తున్నాము అని మనము ఆయన వాక్యము లోబడినప్పుడే అర్థం. ప్రియ దేవుని బిడ్డలరా, మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అనగా త్రియేక దేవుడు మనతోనే ఉన్నప్పుడు మనం ఎంతో ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బ్రతుకుతాం కదా. ఆయన ఉన్నాడు అని ఎంతో ధైర్యముగా ముందుకెళ్ళిపోతాం కదా. మనలోని ఏ భయము, ఏ పిరిగితనము ఉండదు. మన ఏ విషయంలో ఇబ్బంది పడడం కూడా అవసరం లేదు. తండ్రి ఉంటే ఇంకా మనకు ఏ భయం? ఆయనే మనకు సర్వస్వంగా ఆయనే మన కొరకు నిలబడతారు. మన కోసం ఆయన నిలబడి మన కోసము ఆయనే చింతిస్తూ అన్ని విషయాలు కూడా ఆయనే సమకూర్చి నడిపిస్తాడు. ఆత్మికంగా, శారీరకంగా, మానసికంగా ఏమేమో అవసరం ఉన్నదో అన్నీ ఆయన సమకూరుస్తాడు. ఎందుకంటే తండ్రి మనతో ఉన్నప్పుడు మన అవసరత చూచి ఆయన మౌనముగా ఉండగలడా? ఏమాత్రం మౌనముగా ఉండలేరు. అందుకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన దగ్గర ఉన్నట్లుగా మనం బ్రతకాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, నీకే స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వస్తున్నాం. తండ్రి, ఈ ప్రార్థనలు ఏకీవించిన ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి. నీ వాక్యం ఎల్లప్పుడూ లోబడుతూ నాయనా, నీ కుమారుడైన యేసును ప్రేమించే బిడ్డలుగా మమ్మలను చేయండి. ప్రభువా, నీ సహవాసం మాకు కావాలని మేము కోరుతున్నాం. ఎల్లప్పుడూ మాతో ఉండి నడిపించి బలపరచమని యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.